వరదలపై బురద రాజకీయాలు చేస్తుంది ఎవరు? ప్రజలు కష్టాలున్నప్పుడు ఆదుకోవాల్సింది అధికార పక్షమా లేదా ప్రతిపక్షమా? ప్రతిపక్ష నాయకులని ప్రశ్నిస్తున్న సీఎం గారు, ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికంటే ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్న ప్రజలు, రేవంత్ రెడ్డి ఎడిపోయిండు, దొడ్డా నరేష్ ఎడిపోయిండు, తుమ్మలాయసన వచ్చిండు ఒకసారి మన బజారు. గతంలో వరద సాయంపై మేనిఫెస్టో పెట్టిన పార్టీ మరి ఆ మేనిఫెస్టోని మర్చిపోయిందా? 8 సీట్లు సాధించిన బీజేపీ ఏం చేసింది తెలంగాణకి? మొన్న బడ్జెట్లో 0, నిన్న వరద సహాయంలో 0. తెలంగాణ కోసం ఏం సహాయం చేసింది? నిన్న ఒక్క హెలికాప్టర్ పంపించిందా లేదా వరద సహాయాన్ని ప్రకటించిందా? ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ప్రకటించింది? ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి? మరి తెలంగాణకి ఎందుకు జరగట్లేదు? తెలంగాణ అంటే వివక్ష? బీజేపీ ఎంపీలు ఎక్కడున్నారు? వరద సహాయక చర్యలో పాల్గొన్నారా? లేదా ప్రతిపక్షం ప్రశ్నిస్తేనే పనులు అవుతాయని అనుకుంటుందా ఈ అధికార పక్షం? ప్రతిపక్షంలో ఎన్నో మాటలు చెప్పిన ముఖ్యమంత్రి వారిలు మరి ఈ రోజు ఏం చేస్తున్నారు? అంటే ప్రతిపక్షాన్ని నుంచి అధికార పక్షానికి రాగానే మాటలు మారిపోతాయా? ఇవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. నమస్తే. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి వరదపై బురద రాజకీయం. గత 4 రోజుల నుంచి మనం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మంలో కొంచెం అధికంగా ఉండడం వలన అక్కడ వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. 3 రోజుల నుంచి ఖమ్మం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వ ధోరణి ఏంది? ప్రభుత్వ వైఖరి ఏంది? దానికి ప్రజల స్పందన ఏంటి? మనం ఈ వీడియోలో చూద్దాం. మన తెలంగాణ ప్రాంతం గురించి మాట్లాడుకుంటే మనకి 1908 సంవత్సరంలో మూసీకి వరద పోటెత్తింది. దాని తర్వాత 2000 సంవత్సరంలో, మళ్ళీ 2020 సంవత్సరంలో పోటెత్తాయి. గత సంవత్సరం 2023 సంవత్సరంలో వచ్చిన ములుగు భూపాలపల్లి వరదలు కూడా తీవ్ర స్థాయిలోనే ఉన్నాయి. అయితే మరి ఇన్ని సందర్భాల్లో వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది? ప్రజలు ఏ విధంగా దాన్ని తీసుకున్నారు? ఈ విషయాలను ఈరోజు మనం మాట్లాడుకుందాం. 1908లో వచ్చిన వరదలప్పుడు అప్పటి నిజాం ప్రభులు ఏం చేశారంటే, వరదలు వచ్చిన తర్వాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పిలిపించి ఉస్మాన్ సాగర్ మరియు నాలల క్రమబద్ధీకరణ, నాలలను నిర్మించే పనులు చేపట్టారు. డ్రైనేజ్ వ్యవస్థని కొంచెం మెరుగుపరిచారు. దాని తర్వాత మనకి స్వాతంత్రం వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 పర్యాయాలు కాంగ్రెస్ ప్రభుత్వం, ఒక 4 పర్యాయాలేమో టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని పాలించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఏ పార్టీ కూడా పాలించలేదు. 2014లో తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 2018 వరకు మనకి ఎటువంటి తీవ్రస్థాయి వరదలు మనం ఎన్నడూ చూడలేదు. వర్షపాతం ప్రతి సంవత్సరం సాధారణంగానే ఉంది. మిషన్ కాకతీయ, తెలంగాణకు హరితహారం వంటి ప్రోగ్రాంల వలన ఇప్పటికప్పుడు చెరువులను నింపుకుంటూ నీటి నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచుకున్నాం మనం. కానీ మారిన వాతావరణ పరిస్థితుల వలన ఎల్నినో ఎఫెక్ట్ కానీ మరి ఏ ఎఫెక్ట్ కూడా అంత ప్రభావితం చూపించలేకపోయాయి. దానివల్ల మనకి సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదు అవుతూనే ఉంది ప్రతి సంవత్సరం. 2018 నుంచి 2020 సంవత్సరం అతి భయంకరమైన వర్షం పడింది. ఏకంగా 321 mm వర్షపాతం నమోదైందంటే మీరు ఊహించుకోవచ్చు. 2020లో హైదరాబాద్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఆకాశానికి చిల్లు పడిందా, మిన్ను విరిగి నేల మీద పడిందా అన్నట్టుగా వర్షం కురిసింది. 2000 సంవత్సరం పెద్ద వరదలు అని చెప్పుకుంటారు. 2000 సంవత్సరం 241, కానీ 321 mm వర్షపాతం నమోదైంది. సాధారణమైనది అయితే కాదు. Massive flooding has taken place in the Indian state of Telangana. The worst affected is the city of Hyderabad. 2020 సంవత్సరంలో వచ్చిన అతి భయంకరమైన వరదలకు హైదరాబాద్ అతలాకుతలం అయ్యింది. ఉస్మాన్ సాగర్ అన్ని గేట్లు ఎత్తేశారు. ముస్రంబాగ్ బ్రిడ్జ్ కూడా మునిగిపోయింది. ఎన్నో లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయం అయిపోయాయి. 38,000 మంది నిరక్షరాస్యులైనారు. మరి అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? మీరు కనుక చూసుకుంటే 2020 వరదల సమయంలో మనకి కరోనా మహమ్మారి కూడా ఉంది. అంటురోగాలు ప్రబలుతున్న సమయం అది. అటువంటి సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తన పార్టీ నాయకులని పూర్తిగా అధికార యంత్రాంగాన్ని గ్రౌండ్లోనే ఉంచి యుద్ధ ప్రాతిపదికన ఎంతో మందికి సహాయం చేపట్టారు. ఎంతో ఇబ్బంది జరిగింది. అయినా కూడా వీళ్ళు వెనకడు చేయకుండా NDRF, ఆర్మీ వీళ్ళ సహాయం తీసుకుంటూ ఎప్పటికప్పుడు రెస్క్యూ చర్యలు చేపట్టారు. 2023 సంవత్సరంలో ములుగు భూపాలపల్లి మనం చూసాం ఎలా అయిందో. మురంచపల్లి గ్రామంలో కొంతమంది చిక్కుకొని పోతే అప్పటికప్పుడు ఆర్మీ హెలికాప్టర్ని మాట్లాడి పంపించింది తెలంగాణ ప్రభుత్వం, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. జనాలను రెస్క్యూ చేశారు. మరి ఇప్పుడు ఈ చరిత్ర ఎందుకు చెప్తున్నానంటే, ఎలాగైతే 1908 సంవత్సరం వచ్చిన వరదల తర్వాత కొన్ని చర్యలు చేపట్టారో 2020లో కూడా కొన్ని చర్యలు చేపట్టారు. దాంట్లో అతి ముఖ్యమైనది SNDP, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీనికోసం 980 కోట్ల రూపాయలని తెలంగాణ బడ్జెట్లో కేటాయించారు. అది కేవలం phase 1కి మాత్రమే. మళ్ళీ phase 2 అని కూడా ప్లాన్ చేశారు. phase 1కి మాత్రమే 980 కోట్లు కేటాయించి పనులు కూడా ప్రారంభించారు. ఎన్నో నాళాలు పూర్తి చేశారు. ఎంతోమంది దాని గురించి గొప్పగా చెప్పారు. మాకు వరద ఉధృతి తగ్గింది, నీటి మునగడం తగ్గిపోయిందని చెప్పి. గతంలో బాగా ఇబ్బంది ఉండే, ఇప్పుడు చాలా మెరుగుపడ్డది. అప్పట్లో చాలా వాటరు, మోకాళ్ళ ఎత్తు నీళ్ళు వస్తుండే, చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిన, రోడ్లకి నడిచే పరిస్థితి ఏర్పడలేకుండే. ఆ SNDP నిధులు రాకపోతే, KTR లేకపోతే ముందు చాలా ఇక్కడ నీళ్లు పోతుండే. నాలాను మీరు ఇప్పించిన తర్వాత చాలా ప్రశాంతంగా అందరు రాత్రి ఇంత నీళ్ళు పడితే కూడా, వర్షం పడితే కూడా చాలా ప్రశాంతంగా పడుకుంటున్నారు. దీనికి ముందు వేరే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వేరే ఎమ్మెల్యే ఉన్నప్పుడు దునియా నీళ్ళు వస్తుండే. ఇక్కడ నిలవడానికి రాకుంటుండే. నీళ్ళు పడితే, వర్షం పడితే వారం 10 రోజుల వరకు ఈ రోడ్లో రాకుంటుండే.
ఇప్పుడు రోడ్లు వేసి నాలా మొత్తం చేస్తే ప్రశాంతంగా అందరు రాత్రి ప్రశాంతంగా పడుకుంటారు. కాల వరకు వచ్చేది వాటర్ ప్రాబ్లమ్ 2 రోజులు అట్లా అది కరెంట్ లేక అట్లా మేము అది కరెంట్ ఉండేది కాదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఏం లేదు. ఇప్పుడు ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తూ భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తూ సమానంగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువని కాదు. SRDPతో రోడ్లు అభివృద్ధి చేస్తారు, ఫ్లైఓవర్లు కట్టారు, SNDPతో నాలను మెరుగుపరిచారు. ఇలా చేస్తూనే దానితో పాటు ఇటువంటి విపత్తు పరిస్థితుల్లో ప్రతిసారి NDRF పైన డిపెండ్ అవ్వకుండా SDRFని బలోపేతం చేసుకున్నారు. SDRFను బలోపేతం చేసుకుంటూనే హైదరాబాద్ విశ్వనగరంలో కూడా ఒక సపరేట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరే DRF, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. వాళ్ళకి అత్యాధునిక వాహనాలు, పరికరాలు ఇచ్చి అత్యుత్తమమైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని గ్రౌండ్లో దింపారు. విపత్తుల్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా రూపొందించిన 8 DRF వాహనాల్ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. నెక్లెస్ రోడ్లోని GHMC పార్కింగ్ యార్డులో వీటిని ప్రారంభించారు. ప్రతి వాహనాన్ని పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. అత్యాధునిక సాంకేతికతతో ఈ వాహనాలు రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇటువంటి విపత్తు సమయంలో అందరికంటే ముందు వాళ్ళు ఆపత్కాలంలో ఆదుకునే విధంగా వాళ్ళకి తర్ఫీదు కూడా ఇచ్చారు. అప్పుడు వరదల సమయంలో ఇంటికి తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు ఆ రోజు పంపిణీ కూడా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఈ వరదలపై బురద రాజకీయాలు ఏంటి? మీరు కనుక గమనిస్తే 2020 సంవత్సరంలో వచ్చిన వరదలు అతిపెద్ద వరదలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ వరదలలో ఎంతో మంది ఇబ్బంది పడ్డారు, అందరం చూసాము. దానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా మీకు నేను చెప్పాను. అయితే అప్పుడు ఈ రాజకీయ పార్టీలు చేసిన తంతు ఏంటో చెప్తాను మీకు. ఆ రోజు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు ఉన్నాయి. 2020 వరదల సమయంలో GHMC ఎలక్షన్స్ ఉన్నాయి. అయితే ఆ రోజు ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వచ్చి చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు, ఇంటికి 50,000 అని ఏదో చెప్పారు. ఏదో పెద్ద డిమాండ్లు చేశారు. యాక్చువల్లీ చాలా పెద్ద డిమాండ్లు. ఆ పెద్ద డిమాండ్లు చేసినారు, మంచిదే. జనాల కోసం మీరు ప్రతిపక్షం నుండి కొట్లాడినారు, గొంతు విప్పి మాట్లాడినారు, చాలా మంచిదే. డిమాండ్ చేశారు, బాగుంది. ఎన్నో ధర్నాలు చేశారు, బాగుంది. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు మీరు ప్రశ్నించారు, బాగుంది. కానీ ఈరోజు మీరు అధికారంలోకి వచ్చాక మీరు చేస్తుంది ఏమిటి? ఈ ఖమ్మం, ఆ GHMC 2 తెలంగాణలో భాగమే కదా. ఈ రెండింటికి మీరే కదా ముఖ్యమంత్రులు. మరి అట్లాంటప్పుడు ఆ రోజు మీరు చేసిన డిమాండ్ 25,000, 25 లక్షలు, 50,000 ఇట్లాంటి డిమాండ్లు ఏవైతున్నాయో మరి ఎందుకు ఈరోజు వర్తింపజేయట్లేరు? తదుపరి మీరే అన్నారు, ఇక్కడి నుంచే 3 మంత్రులు ఉన్నారు, వాళ్ళ దగ్గర మొత్తం ప్రభుత్వం నడుస్తుంది. పట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మొత్తం ఖమ్మంలోనే ఉంది కదా మంత్రివర్గం అంతా. శాఖలన్నీ మీ దగ్గరనే ఉన్నాయి, నిధులన్నీ మీ దగ్గరనే ఉన్నాయి. కానీ ఆ 3 మంత్రులు అక్కడ లేరని చెప్పి జనాలు గగ్గోలు పెడుతున్నారు కదా. జనాల స్పందన చూసారా మీరు? వచ్చి ఈ అమ్మ 9 మందిని కాపాడలేకపోయారు. ఈ జనాన్ని అంతా ఎట్లా కాపాడతారు మీరు? 3 మంత్రులు ఉన్నారు, మళ్ళా ఏం బిగడానికి ఉన్నారు అసలుకి మీరందరూ? చెప్పడానికే సార్ 3 మంత్రులు ఖమ్మానికి ఒక్కళ్ళు కూడా సార్ ఒక్క మాట దొంగ మాటలు సార్, దొంగ మాటలు, ఉత్త మాటలు, సమీక్షలు చేస్తే సార్ ఒక్కళ్ళని రావాలి కదా సార్. వాళ్ళు మాకు పగ కాదు కదా సార్. తుమ్మల గారికి ఓటేసి గెలిపించుకున్నాం. నిన్న వెళ్ళారు మీరు ఏదో యాత్రకు వెళ్ళారు, పరామర్శ యాత్ర అని అనుకోవచ్చు, ఏదని అనుకోవచ్చు. కానీ జనాలు దానికి ఏమంటున్నారు తెలిసి, ఏదో ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వచ్చినట్టు చెయ్యి ఊపుతూ వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. సీఎం గారు వస్తే ఏం చూడాలి? జనాభాని చూడాలి, మనుషులు వెళ్ళాలి. కార్లో ఉండి నేను ఒక్క ఊపిందంటే ఓట్లప్పుడు ఇట్టున్నా ఊపిండి ఆయన ఓట్లు వేసినవా? ఇక్కడ జీరో పరిస్థితి ఏమి లేదు. ఏమ్మా ఎట్టుంది? కలవకుండా పోతే ఎట్లా మరి? ఆయన ఓట్లయితేనే వస్తాడు, ఇట్లాంటప్పుడు రాడు ఆయన, రాడు. ఒక బ్రిడ్జ్ పైన 9 మంది చిక్కుకొని ఉంటే మంత్రివర్యులు వచ్చి ఎమోషనల్ అవుతారు, ఏడుస్తారు తప్పించి హెలికాప్టర్ పంపించిన స్థితిలో ఉన్నామని చెప్తారు తప్పించి దానికి కావాల్సిన చర్యలు తీసుకుంటలేరు. ఒక JCB డ్రైవర్, సాధారణ JCB డ్రైవర్, ఆయన పోయి కాపాడండి 9 మందిని. ఒక ఇంటి పైన ఒక కుటుంబం మొత్తం చిక్కుంది చిన్నపిల్లలతో. ఒక జర్నలిస్ట్ ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూనే ఉంది, అయినా కూడా ఎటువంటి సహాయ సహకారాలు లేవు. వాళ్ళు వైరా నుంచి గజగీతగా పిలిపించుకొని వాళ్ళని వాళ్ళు కాపాడుకున్నారు సొంత డబ్బులు ఇచ్చి. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? గత సంవత్సరం ములుగు వరదలప్పుడు ఒక మంత్రివర్యులు ఏడ్చారండి, మొత్తం కన్నీటి పర్యవంతమైనారు. మీడియా ద్వారా చెప్తూనే ఉన్నాము మాకు ఒక హెలికాప్టర్ ఇవ్వండి అని ఇప్పటి వరకు కూడా. మరి ఈసారి ఏం చేస్తున్నారండి? ఈసారి వచ్చి మళ్ళీ ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తున్నారు. నాకు అదేందో అర్థమవుతలేదు. ప్రతిపక్షం నుండి అధికార పక్షాన్ని ప్రశ్నించారు, బాగుంది. మళ్ళీ అధికార పక్షం నుండి కూడా ప్రతిపక్షాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారండి? నిన్న ముఖ్యమంత్రి వర్యులు ఖమ్మంలో ఒక మీటింగ్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో నేను చూసింది ఏంటంటే
కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నారు తప్ప మీరు ఎందుకు బయటికి రావట్లేరు, మీరు ఏం చేస్తున్నారు, ప్రజల కోసం ఏం చేస్తున్నారు ప్రశ్నిస్తున్నారు తప్ప మీరేం చేస్తున్నారో చెప్పట్లేరండి. మీరు అక్కడ ఈ పిఆర్ డైవర్షన్ అనేది ఏదైతే ఉందో మీ సోషల్ స్ట్రాటజీ టీంలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం నడుచుకుంటున్నట్టు అనిపించింది నాకైతే. వాళ్ళని ప్రశ్నించడం ఎందుకో నాకైతే అర్థమవుతలేదు. ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ఇష్టం అండి, వాళ్ళు వస్తారో రాకపోతే మీకే మంచిది కదా. గ్రౌండ్లో బీఆర్ఎస్ లేదు కాంగ్రెస్ ఉందని చెప్పి మీకే ఓట్లు పడతాయి కదా. పోనీ అలా చూసినా కాదు, ఎంపీ రవీంద్ర గారు, ఎమ్మెల్సీ కంటెస్టెడ్ రాకేష్ రెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ గారు, వీళ్ళందరూ గ్రౌండ్లోనే ఉన్నారు కదా. వాళ్ళందరికి బాధలు ఎలా చెప్పుకుంటారు చూస్తాం కదా. పువ్వాడ అజయ్ కుమార్కి ఏం సంబంధం సార్? రూలింగ్ లో ఉండా సార్? ఆయన వచ్చి తిన్నారా, తాగారా, ఎట్లుంది వరదలని పువ్వాడ అజయ్ కుమార్ వద్రాజు రవిచంద్ర గారు వచ్చిండు. ఇంతవరకు ఇంటింటి తిరిగిపోయిండు. 100% తుమ్మల గారు రావాలిగా మా నియోజకవర్గంగా. మీ ప్రభుత్వానికి 8 నెలల్లో ఇంత అపకీర్తి మూట కట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు, అసాధారణమైన రికార్డ్ అది. కేవలం 8 నెలల్లో జనాలు ఎలా తిరుగుతారో చూసాం మనం. అంటే గవర్నమెంట్ అంటే మధ్యలో గవర్నమెంట్ ఎందుకుంది? గవర్నమెంట్ ఏం బిక్కలేదు, లేదు ఏం లేదు. గెలిచిందా నాయన గుడుస్తున్నాం మరి ప్రభుత్వం అయిందా రాని. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎడిపోయిండు, దొడ్డా నరేష్ ఎడిపోయిండు, తుప్పలాయసన వచ్చిండు ఒకసారి మన బజారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారంలోకి వచ్చినాక ఒక విధంగా. మీ ప్రెస్ మీట్ చూసానండి, దాంట్లో కూడా మీరు మొత్తం బీఆర్ఎస్ పైన బురద వెళ్తున్నారు తప్పించి అని బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. బీఆర్ఎస్కి ఎంపీలు లేరు, బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 మినిస్టర్లు ఉన్నారు. మీరు వాళ్ళని ఏం ప్రశ్నిస్తున్నారు? మీరు వాళ్ళకి లెటర్ రాస్తాం, రిక్వెస్ట్ చేస్తాం అనే విధంగా మాట్లాడుతున్నారు తప్పించి ప్రశ్నించడం అయితే లేదు. వాళ్ళే కదండి ఇవ్వాల్సింది మీకు సెంటర్ నుంచి ఫండ్స్ అనేది అయితే ఏంది. మీ 8 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? 8 మంది ఎంపీల్లో ఒక ఆయన రుణమాఫ్ అవ్వకముందు అయిందని చెప్పి పార్లమెంట్లో చెప్తాడు. ఇటువంటి ఫాల్స్ ప్రకటనలు ఇవ్వడానికి ఎంపీలుగా ఉన్నది మీరు. ప్రతిపక్ష నాయకుడు వచ్చి కొట్లాడితే అధికార పక్షం ఏం చేస్తుందండి? నాకు అర్థం కాదు. ప్రతిపక్ష నాయకులు ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నారు, వాళ్ళు గ్రౌండ్లో ఉన్నారు, వాళ్ళు తిరుగుతున్నారు, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తారని చెప్పి ఇంకొక మంత్రి అంటారు. ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, ఏదో విధంగా అయితే ప్రశ్నిస్తున్నారు కదా. అది న్యూస్ పేపర్ అయితేంది, ఫోన్ అయితేంది, పోస్ట్ కార్డ్ అయితేంది, ప్రశ్నిస్తున్నారు కదా అండి. మీరు దానికి సమాధానం చెప్పాలి కదా. ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని నెరవేర్చడం మీ బాధ్యత. ఎన్నో హామీలు ఇచ్చినారు, అవన్నీ పక్కన పెడితే మీరు చేయాల్సిన పని సక్రమంగా చేయండి. ఆగస్టు 27 తారీఖు నాడు ఐఎండీ ఇచ్చింది ఆల్రెడీ, వర్షం అధికంగా ఉంటుంది ఖమ్మం జిల్లాలో అని చెప్పి. మరి మీరు ఏం చేశారండి 4 రోజుల నుంచి? మీరే గతంలో అన్నారు ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలి, ప్రభుత్వాల దగ్గర రిపోర్ట్లు ఉంటాయని చెప్పి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారు. శాఖ ఎక్కడెక్కడ అధిక వర్షపాతం కురవబోతుందో వాటిని గుర్తించి చెప్పినప్పుడు ఆయా ప్రాంతాలలో అప్రమత్తంగా అధికారులను నియమించాలి. అత్యవసరంగా సహాయాన్ని అందించడానికి హెలికాప్టర్లను సిద్ధంగా పెట్టుకోవాలి. ఎక్కడైనా నీళ్లలో చిక్కుకుపోయిన వాళ్ళను కాపాడడానికి ప్రభుత్వం సర్వం అప్రమత్తమై ఉండాలి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలి, రిపోర్ట్లు ఉంటాయని చెప్పినారు. మరి ఇప్పుడు మీరు అధికార పక్షంలో ఉన్నారు కదా, మరి మీ దగ్గర రిపోర్ట్లు ఉన్నాయా? మరి మీరేం చేసినారు? చెప్పేది ఒకటి చేసేది ఒకదానికి నాకు తెలిసి మరి ఇంకో నిర్వచనం అవసరం లేదేమో. మరి ఇక్కడే చూపించేమో. ప్రతిపక్షం నుండి చెప్పిన మాటలు అధికార పక్షంలో నుంచి ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు బీఆర్ఎస్ పైన బురద చల్లారు, అధికారంలోకి వచ్చా కూడా మళ్ళీ బీఆర్ఎస్ పైన బురద చల్లారు. ఇదంతా చూసిన తర్వాత నాకు మీరు బీజేపీ పైన ప్రేమ వల్కపోతున్నట్టు అనిపిస్తుందండి. ఆ రోజు మరి బడే బాయ్ చోటే బాయ్ అని మరి మీరు ఏ సందర్భంలో ఉన్నదో తెలియదని. ప్రధానమంత్రి కా మతలబ్ హమారే బడే బాయ్ కే. మరి కాంగ్రెస్ పార్టీ విధానం చూసైతే అలానే ఉంది. ఎందుకంటే అక్కడ అదానిని వద్దంటారు, ఇక్కడ అదానిని చేయగొడతారు. చాలా తేడాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ విషయానికి వద్దాం. బీజేపీ నుంచి వీళ్ళ గురించి నాకు తెలిసి ఎంత తక్కువ మాట్లాడుకున్నంత మంచిది, కాకపోతే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే వీళ్ళు పాటిస్తున్న విధి విధానాలు ఏదైతే ఉందో అది చాలా భయంకరమైనది. ఎందుకో చెప్తా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు 2020 సంవత్సరంలో బండి పోతే బండిస్తాం, కారు పోతే కారిస్తామని చెప్పి గొప్ప గొప్ప ప్రగల్భాలు పలికినారు, గొప్ప గొప్ప మాటలు ఇచ్చినారు. ఎంత నష్టం జరిగితే ఇల్లు పోతే ఇల్లు కట్టిస్తాం, బైక్ పోతే బైక్లు కొనిస్తాం, కార్లు పోతే కార్లు కొనిస్తాం, ఫర్నిచర్ పోతే ఫర్నిచర్ కొనిస్తాం, ఏది పోతే ఏది నష్టం జరిగినా కూడా ఇచ్చే బాధ్యత మాది. దాని తర్వాత ఏమైందో అని చూస్తే 2 అత్యధిక స్థానాలు బీజేపీకే దక్కాయి. కానీ వీళ్ళు ఏం చేశారు? ఏం లేదు, ఇన్సూరెన్స్ ఉంది కదా, ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పి మళ్ళీ మాట మార్చినారు. ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, అది ఇప్పిస్తా అన్నారు. ఈ రోజు చూసుకుంటే ఆ రోజు 4 ఎంపీలు ఉంటే ఈ రోజు 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది ఎంపీల్లో 2 సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు. ఆ 2లో కానీ ఎంఓఎస్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది కదండి. మరి పంపించవచ్చు కదా హెలికాప్టర్లు, కాపాడొచ్చు కదా. అసలు బీజేపీ వాళ్ళు గ్రౌండ్లో కనిపిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ని ప్రశ్నిస్తారు కానీ బీఆర్ఎస్ నాయకులు తిరుగుతున్నారు గ్రౌండ్లో, కార్యకర్తలు తిరుగుతున్నారు, ఇప్పటికప్పుడు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అవి చేస్తూనే ఉన్నారు. మరి బీజేపీ వాళ్ళు తిరుగుతున్నారా? మరి ఎందుకు వాళ్ళని ప్రశ్నిస్తలేరు మీరు? కారణం ఏంటి? కానీ మొత్తానికి చూసుకుంటే ఒక్కటి అర్థమైన విషయం ఏంటంటే ప్రజలు ఖచ్చితంగా తిరగబడ్డారు. ప్రజలు మీ పాలనతోని సంతృప్తిగా లేరు. చూసాం, వరదలలో సహాయం లేదు, ఏ ఒక్కరు అందుబాటులో లేరని చెప్పేసి అధికారులకు ఫోన్ చేస్తే చేయట్లేరని చెప్పి. దీనికంటే హేయమైనది ఏంటంటే సాయం చేయమని అడిగినందుకు పోలీసులు కొట్టారని చెప్పేసి జనాలు వాపోతున్నారు. వరద బాధితుల్ని కొద్దిగా బెదిరియడం జరిగింది, వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. నా కొడుకులారా, నా బిడ్డకి ఏమన్నైతే ఎత్తుకుంటే నెట్టు నైట్ అంతా
చెప్పిండవా చిన్న పిల్లని ఎత్తుకొని నైట్ అంతా వర్షంలో కూకున్నాం. వాళ్ళు సర్వం కోల్పోయి బాధల్లో ఉంటే ఓదార్చేది లేకుండా వాళ్ళతో ఇట్లా దౌర్జన్యం చేపిస్తారా? ఇంకొక పరిణామం జరిగింది నిన్ననే. డిఆర్ఎఫ్ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. డిఆర్ఎఫ్ని ఆ రోజు ఏర్పరిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దాన్ని హైడ్రాగా పేరు మార్చి డెమాలిషన్ యాక్టివిటీని మొదలుపెట్టారు. డిఆర్ఎఫ్ని ఆల్రెడీ హైడ్రాగా మార్చారు. మళ్ళీ నిన్న ఏదో కొత్త ప్రెస్ నోట్ వచ్చింది, ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. డిఆర్ఎఫ్ని మళ్ళీ పెడతారంట. నాకేందో అర్థమవుతుంది. ఆల్రెడీ ఉన్న డిఆర్ఎఫ్ని మీరు హైడ్రా చేసి మళ్ళీ డిఆర్ఎఫ్ని పెట్టాల్సిన అవసరం ఏంటండి? బీఆర్ఎస్ ప్రభుత్వం ముందునే ఆలోచించి పెట్టింది కదా డిఆర్ఎఫ్ అనేదాన్ని. ఎస్ఎన్డిపి పనులు ఎన్నో ఆగిపోయినాయంట. నేను ఇప్పుడు ఇక్కడ ప్లే చేసిన చూడండి. ఎస్ఎన్డిపి పనులు ఎన్నో ఆగిపోయినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినాయి, కొన్ని ఆగిపోయినాయి. వీళ్ళు నిధులు ఇవ్వట్లేదో ఏదో సమ్ అదర్ రీజన్ వల్ల. ఎందుకు ఆపేశారండి పనులు? సోషల్ మీడియాలో కాంగ్రెస్లో ఒక ముఖ్య నాయకుడు ఆయన ఏం చెప్తున్నాడంటే రోడ్లన్నీ సాఫ్ ఉన్నాయని చెప్పేసి ఒక జర్నలిస్ట్ పెడితే దానికి #హైడ్రా అని పెడుతున్నాడు. హైడ్రా ఫామ్ 2 నెలలు అవుతుంది సార్. 2 నెలలు 1.5 నెలలు అవుతుంది సార్ అంతే. కానీ ఎస్ఎన్డిపి స్టార్ట్ అయింది మీకు 2020 సంవత్సరంలో స్టార్ట్ అయింది. అర్థం కాని విషయం ఏంటంటే హైడ్రా కూలగొడుతుంది. మీకు అక్కడ ఏం కట్టడాలు లేవు, కూలగొట్టడాలు ఉన్నాయి. గతంలో ముఖ్యమంత్రి వారు చెప్పారు కదా, ఎందుకు కూలగొట్టడం, ఇర్రెగ్యులారిటీస్ని రెగ్యులారిటీ చేయొచ్చు కదా చట్టం ప్రకారం అని, సామాన్యునికి ఇబ్బంది కావద్దని. ఉన్న పలంగా రూపాయి జమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాల కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి వెళ్ళి పాపం నేలమట్టం చేసిండు. ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీరు అబ్జర్వ్ చేస్తే కేటీఆర్ గారు అప్పుడు టీడీఆర్ అని ఒక సిస్టమ్ని తీసుకొచ్చిన. టీడీఆర్ని ఉపయోగించి నాలాల పైన ఉన్న ఆక్రమణలను తొలగించుకుంటూ వాళ్ళకి ఉన్న హక్కులని కాలరాయకుండా వేరే దగ్గరికి టీడీఆర్ ద్వారా వేరే దగ్గరికి షిఫ్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేశారు అప్పుడు. కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే బుల్డోజర్ వస్తుంది, కూలగొట్టేస్తుంది. వరదలతో బురద రాజకీయాలు బంద్ చేయండి. ఈ వరదల పైన మీ బురద రాజకీయాలు బంద్ చేయండి. అధికారంలో ఉన్నారు మీరు. బీఆర్ఎస్ ఏం చేసింది, కేసీఆర్ ఏం చేసింది, ఈ ప్రశ్నలు అయితే నాకు అంత లాజిక్ అనిపిస్తలేదు. మేబీ బహుశా అందువల్లనేమో అప్పుడు రైతు బంధు కోసం కేసీఆర్ బస్ యాత్ర చేస్తూనే వచ్చింది. మీరు రైతు భరోసా ఇవ్వాలి, కానీ రైతు బంధుకి కేసీఆర్ బస్ యాత్ర చేస్తూనే వచ్చింది. కాళేశ్వరం నీళ్ళు హరీష్ రావు గారు కేటీఆర్ గారు పోతూనే వచ్చినాయి. కేటీఆర్ గారు ట్విట్టర్లో ఉంటారని అంటారు మీరు. ఆయన ట్విట్టర్లోనే ఎంతమందికి సహాయం చేస్తారో జనాలు అందరూ చూశారు. ఇప్పటి కూడా కేటీఆర్ సార్ ప్లీజ్ హెల్ప్ అంటారు, కానీ తెలంగాణ సీఎం అని ట్యాగ్ చేయట్లేరు. ఎందుకు ఆలోచించండి ఒకసారి. ఆయన ప్రశ్నిస్తేనే మీరు చేస్తున్నారు. ప్రతిపక్షం ప్రశ్నించాలి, అధికార పక్షం ప్రేక్షక పాత్ర వహించాలి. ఇదేనా అండి మీ ధోరణి? లేదా ప్రతిపక్షం అధికార పక్షం పాత్ర వహించాలా? మేము రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, వరదల పైన ఈ ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళని వీళ్ళని అనే బదులు మీరేం చేస్తారో చెప్పండి. దయచేసి చాలు, మీరేం చేస్తారో చెప్పి దానికి విధి విధానాలు చెప్పండి. ఎందుకంటే గతంలో చూసాం, అందరికీ ఇస్తామని చెప్పి హామీలు ఇప్పుడు కొందరికే చేశారు. అట్లా ఇక్కడ ఏమైనా లోటుపాట్లు ఉంటే తెలియదు మాకు. ఎటువంటి కొర్రీలు పెట్టకుండా వరదల్లో ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరికి, రేషన్ కార్డు ఉంది, రేషన్ కార్డు లేదు, ఆ కార్డు ఉంది, ఎటువంటి కొర్రీలు పెట్టకుండా వరదలలో ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్కరికి తక్షణ ఆర్థిక సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఫ్యూచర్ ప్లాన్స్, ఇటువంటి వరదలకు అడ్డుకట్ట వేయడానికి మనం ఏం చేయాలనేది కూడా ఆలోచించండి. ఒక ప్లానింగ్ తీసుకురండి. 4th సిటీ తర్వాత అండి ఫస్ట్ ఎగ్జిస్టింగ్ సిటీని కాపాడుకుందాం. చివరిగా మేము అడిగేది ఒక్కటే, ప్రతిపక్షాల పైన బురద జల్లడం కాకుండా మీరేం చేస్తారో కొంచెం దయచేసి చెప్పి చూపించండి, చేసి చూపించండి. జై తెలంగాణ.